ఎవరో మనకి మెచ్చుకున్నారని చెప్పి దానికి ఆనందంగా ఫీల్ అయిపోయి ఇది ఉండటం అనేది అన్నిటికీ అతీతంగా పనిచేస్తాము. పనిచేసినప్పుడు మనకు ఒక ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు, ఒక జీవో రూపంలో మాకు ఇచ్చినారు. ఆ ఆబ్జెక్టివ్స్ గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆబ్జెక్టివ్స్ దిశగా మేము పనిచేస్తానని చెప్పి కూడా గతంలో కూడా మీకు అంటే ఒక 15 రోజుల క్రితం కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా కొంతమంది క్రిటిసైజ్ చేసినప్పుడు కూడా చెప్పాం. ఇవన్నిటికీ కూడా మేము రియాక్ట్ కాము. ఎక్కడ కూడా పొలిటికల్ కామెంట్స్ కానీ లేకపోతే యాడ్వర్స్ కానీ గుడ్ కామెంట్స్ కానీ గుడ్ అయితే పాజిటివ్గా తీసుకుంటాం, బ్యాడ్ అయితే కనుక దాన్ని కూడా తీసుకొని పాజిటివ్గా దాన్ని ఎలా మనం ఏమైనా కామెంట్స్లో మనం ఏమైనా నేర్చుకోవడానికి ఏమైనా ఉంటే కనుక దాని నుంచి కూడా తీసుకుంటాం. సో ఇది ఒక మంచి ఉద్దేశం కోసం ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేయడం జరిగింది. ఆ ఉద్దేశం ఆబ్జెక్టివ్స్ ఏది ఉన్నాయో ఆ దిశగా మేము పనిచేస్తాం. సరే, ఇప్పుడు మీరు కూల్చివేతలు అయితే చేపడుతున్నారు, కానీ హైడ్రా పరిధి ఏంటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మొన్న మొయినాబాద్లో జరిగింది, అప్పుడు హైడ్రా పేరు వచ్చింది. గండిపేటలో కూడా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఎంత కిలోమీటర్ల వరకు హైడ్రా పరిధి ఉంది, అండ్ రాబోయే రోజులు అంటే ఆల్రెడీ గవర్నమెంట్ని రంగనాథ్ అడిగారు ఇంకా పెంచమని అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దానికి మీ సమాధానం? లేదు, మేము అడిగింది ఏం లేదు. బట్ గవర్నమెంట్ ఈ డిస్కషన్ వస్తుంది ఏదంటే ఇప్పుడు 111 జియో ల్యాండ్స్కి ఎక్స్టెండ్ చేయాలనేటటువంటిది మనం మీడియాలో చూస్తున్నాం. అండ్ అంతేకాకుండా దీన్ని పరిధిని ఏది స్టేట్ దాకా పెంచాలని చెప్పి మనం ఆకునూరు మురళి గారు లాంటి వారు ట్విట్టర్లో వారు చెప్పారు. ఇంకొంతమంది ఏమో వేరే జిల్లాలకు కూడా రావాలని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వారి కరీంనగర్కి కూడా విస్తరించాలని వారు ఇట్లా అంటే రకరకాలుగా వస్తున్నాయి. అవన్నీ ఉన్నాయి కానీ బట్ మాకు ఇచ్చిన మ్యాండేట్ చాలా స్పష్టంగా ఓఆర్ఆర్ దాకా ఉంది. ఓఆర్ఆర్లో కూడా ఏంటంటే ఏ మున్సిపాలిటీస్ అయితే కనుక ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీకు నార్సింగి మున్సిపాలిటీ ఉంది, అది ఓఆర్ఆర్ లోపల ఉన్నా కానీ కూడా దాని ఏరియా అంటే మీరు చూస్తే గండిపేట కానీ విలేజ్ కూడా బయట ఉన్నాయి, అక్కడ కూడా మేము ఆపరేట్ చేస్తుంటాం. ఈవెన్ అలానే కాదు, ఇంకా కొంత దూరంగా ఉన్నా కానీ కూడా వాళ్ళ రిక్వెస్ట్ ఉంటే కనుక మేము ఆపరేట్ చేయము. మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళు వాడుకొని వాళ్ళు చేసుకోవచ్చు. దానికి వాళ్ళు ఏమైనా ఉంటే కనుక పేమెంట్స్ అంతా కూడా వాళ్ళు చేసుకుంటారు. మేము డైరెక్ట్గా ఆపరేట్ చేయమన్నమాట. సరే, ఇప్పుడు చెరువులను కాపాడడము, నాలాలు, కుంటాలు, ప్రభుత్వ స్థలాలు, పార్కు స్థలాలను కాపాడడం మీ ప్రధాన టాస్క్. ఇవన్నీ ఇంత పెద్ద మొత్తం ఏరియాని కవర్ చేయాలంటే మ్యాన్ పవర్ చాలా ముఖ్యం. ఈవీడియంలో ఉన్నటువంటి మ్యాన్ పవర్నే ప్రస్తుతం మీరు వాడుతున్నారు, ఇంకా విజిలెన్స్ని ఎక్స్క్లూడ్ చేస్తే. సో ఇంకా మ్యాన్ పవర్ అవసరం. కేవలం 259 మంది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మిగతా మ్యాన్ పవర్ ఎప్పటివరకు వచ్చేటువంటి అవకాశం ఉంది? పోలీస్ స్టేషన్ కూడా అన్నారు, అది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? లేదు, అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ అవుట్సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు, దాదాపు మా దగ్గర 2000 మంది దాకా ఉన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇట్లానే పార్క్ లేక్ ప్రొటెక్షన్ ఏది వాళ్ళు చూసేటటువంటి సెక్యూరిటీ గార్డ్స్, పార్క్స్ చూసేటటువంటి సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరూ ఉన్నారు. బట్ యాక్చువల్ కోర్ ఆఫీసర్స్ మటుకు మనకి ఇప్పుడు అడిగాము, వాళ్ళందరూ కూడా మాకు ఇస్తున్నారు. ఆ లిస్ట్ కూడా తయారవుతున్నారు. రోజు కొంతమంది రెవెన్యూ సంబంధించిన ఆఫీసర్స్ రిపోర్ట్ చేశారు, పోలీస్ సంబంధించిన ఆఫీసర్స్ కూడా త్వరలో రిపోర్ట్ చేస్తారు. ఇట్లా మెల్లిగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వస్తుంది. దీనికి ఆల్రెడీ ఫినాన్షియల్ శాంక్షన్ కూడా అయింది అండ్ క్యాబినెట్ శాంక్షన్ కూడా త్వరలో జరుగుతుంది. దీనికి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి కూడా చాలా పాజిటివ్గా మాకు అన్ని విధాలుగా కూడా సహకారం జరుగుతుంది అన్నమాట.